నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. సాధారణంగా సోషల్ మీడియా ఎక్కువైన నుంచి రోజుకొక దారుణం జరుగుతుంది. కుటుంబంలో కలహాలు కావచ్చు, లేకపోతే కుటుంబ హత్యలు కావచ్చు, ఇతర హత్యలు కావచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ఫ్యాషన్‌గా అయిపోయింది. అంటే సాధారణంగా వాట్సాప్ స్టేటస్ మనం దేనికి పెట్టుకుంటాం? అవతల వాడిని విష్ చేయనీకో, లేకపోతే ఏదన్నా మనకు అనిపించిన ఆ విషయాన్ని వాట్సాప్ స్టేటస్‌లో పెడితే మనకు సంబంధించిన వాళ్ళు చూసి దానికి రియాక్ట్ అవుతారనే నేపథ్యంలో కూడా మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం. కానీ కాస్త కొత్తగా, కాస్త వింతగా ఒక ఇక్కడ మనకైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీతారాంపురం గ్రామంలో ఒక వ్యక్తి తన భార్యని హత్య చేసి మరి అంటే ఈ రామాచరణ్ వ్యక్తి 40 ఏండ్ల వ్యక్తికి 40 ఏళ్ళు ఏజ్ ఉంటది. ఆళ్ళ భార్యని సంధ్య అనే భార్యని హత్య చేసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిండు. అంటే ఒకవైపు ఇటు గతంలో హత్యలు చేసి భయపడి పోలీసులు పట్టుకుంటారు. లేకపోతే ఇంకేదో అయితే సమాజం మనల్ని యాక్సెప్ట్ చేయనని ఆ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడికో అబ్స్కాండ్ అయిపోయి లేకపోతే ఇంకో విధంగా వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది. కానీ కాస్త నిజంగానే ప్రస్తుతం సోషల్ మీడియా చూస్తే ట్రెండ్ మారిందనుకోవచ్చు. నిన్న సాయంత్రం జరిగిన ఘటనలో జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో సీతారాంపురం గ్రామంకి చెందిన రామాచారి రామాచారి రెండో భార్య అయిన సంధ్యను భర్త హత్య చేయడం జరిగింది. ఎందుకు హత్య చేయాల్సొచ్చిందని చెప్పేసి తను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. నేను గతంలోనే నా మొదటి భార్య చనిపోయిన తర్వాత నేను సంధ్య అనే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. సో, గత కొంతకాలంగా మాకు కుటుంబ కలహాలు కావచ్చు, లేకపోతే ఆ వేధింపులు భార్య కూతురు పెడుతున్న వేధింపులు నేను తట్టుకోలేక నా భార్యను హత్య చేస్తున్నా అని చెప్పేసి ఆ వీడియోలో మనకు పూర్తి స్థాయిలో తెలపడం జరిగింది. సో, ఆ వీడియో తెలిపి అంటే ఆ వీడియో తీసుకొని పూర్తి స్థాయిలో స్టేటస్ పెట్టడం జరిగింది. స్టేటస్ పెట్టిన తర్వాత తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో, ఒక్కసారిగా ఈ ఘటన విన్న ఏదైతే సీతారాంపురం గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో, అంటే ఈ కుటుంబ కలహాలు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. అటు భార్య, ఇటు కూతురు వాళ్ళు పెడుతున్న వేధింపులు తాళలేక ఇట్లాంటి ఉద్ఘాటనకు నేను పాల్పడ్డా అని చెప్పేసి కూడా తన వాట్సాప్ స్టేటస్‌లో చెప్పడం జరిగింది. సో, అంటే ఒకవైపు సోషల్ మీడియా ప్రభావం, లేకపోతే ఇప్పుడు విపరీతంగా మారిన డిజిటల్ మీడియా ప్రభావం కూడా జనాల మీద పడుతుందనే విషయం కూడా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే భార్య భర్తనంతా వేధించినప్పుడు ఎందుకు బయటకు చెప్పలేకపోయిందనే విషయాలు కూడా అక్కడ కోణంలోకి వస్తున్నాయి. సో, మరోవైపు అక్కడున్న గ్రామ ప్రజల్ని వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఏందంటే చాలా రోజుల నుంచి వీళ్ళకి కుటుంబ కలహాలున్నాయి. సో, ఈ మధ్యన ఇట్లాంటి ఇంకా తీవ్రంగా అయిపోవడం వల్ల భర్త కొన్ని రోజుల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. సో, తను ఇట్లాంటి ఘటనకు పాల్పడతారని మేము ఎవరు ఊహించలేం. తను అనుకోకుండా ఇట్లాంటి ఘటనకు పాల్పడడం మాకు ఇది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా గ్రామస్తులు మాట్లాడడం జరుగుతుంది. అంటే మొత్తానికైతే సోషల్ మీడియా ప్రభావం జనాల మీద చాలానే ఉందని చెప్పేసి కూడా మనకి ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భర్త తన భార్యను చంపిండు. దాంట్లో కూడా అంటే కుటుంబ కలహాలుంటే ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి, లేదంటే ఇక్కడ అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకున్న సందర్భంలో సో, ఇది ఇంకా తీవ్రంగా అయిపోవడం వల్ల తను తట్టుకోలేక అంటే ఆ రామాచారణ వ్యక్తి తట్టుకోలేక సంధ్యని అతి కిరాతకంగా హత్య చేసి మరి అటు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలంగా మారింది. అంటే ఒకవైపు పోలీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళు ఎన్ని సార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా సో, ఇవి మారట్లేదు. సోషల్ మీడియా ప్రభావం అయితే జనాల మీద ఎక్కువనే ఉందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. కెమెరామెన్ భరత్‌తో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.